పల్నాడు జిల్లా గురజాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. వైసీపీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ఆయన విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ పరిధిలో అక్రమ మైనింగ్ గుంతల్లో పడి 11 మంది చిన్నారులు మృతి చెందారని ఆరోపించారు. చనిపోయిన పసిపిల్లల ప్రాణాలు తెచ్చిస్తావా అంటూ కాసు మహేష్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. డబ్బుల కోసం అధికారం కోసం మనుషులను చంపితే పేకలకు వస్తే నేను దోలబట్టి నీకు 100 కోట్లు చేసుకొచ్చిస్తాను. ఎవరున్నావా అడుగుతున్నా ఈ పిల్లల్ని. ఏ తల్లిదండ్రుల కడుపు పోత తీర్చగలుగుతావా అడుగుతున్నా ఈ కసాయి మహేశ్వరుడిని. ఏ 11 మంది చంపిన వాళ్ళని తీర్చగలుగుతావా అని అడుగుతున్నాను. నేను ఎవరిచ్చాడు అధికారం? మనుషులు చెప్పే అధికారం గొర్రెపల్లి అంటే తమ్ముడు కూడా చెప్తున్నాను. 4వ తారీఖు తర్వాత ఈ కాసు మహేష్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. అందుకే నేను వైసీపీ నాయకులు చెబుతున్నా, ఎప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీరు ఏ కాసు మహేష్ రెడ్డి అయితే మీరు చూసుకొని మీరు అరెస్ట్కి చేశారు. ఆ కాసు మహేష్ రెడ్డి లేని రోజు మా పసుపు జెండా ఈ నియోజకవర్గం మీద ఎగిరిన రోజు అందుకే నేను చెప్తున్నాను, ఎప్పటికైనా ఇంకా మీకు టైం ఉంది. 5-6 రోజులు నియోజకవర్గంలో మీ పని చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. మా పనికి అడ్డు రావద్దు. అడ్డు వస్తే తొక్కుకుంటా ముందుకు వెళ్తానంటే తెలియజేసుకుంటున్నాం. ఎంతో ఉచితమైన భవిష్యత్తున్న చిన్న పిల్లలు 8 మంది చనిపోయారు. నేను అడుగుతున్న కాస్తున్నాయి. డబ్బుల కోసం అధికారం కోసం మనుషులను చంపితే పేకలకు వస్తే నేను దోలబట్టి నీకు 100 కోట్లు చేసుకొచ్చిస్తాను. ఎవరున్నావా అడుగుతున్నా ఈ పిల్లల్ని. ఏ తల్లిదండ్రుల కడుపు పోత